బ్రో ఆకలేస్తే తింటారు బన్ను, నెక్స్ట్ ఇండస్ట్రీలో ఎదుగుతాడు కెన్ను. అంటే మనోడు సింగిల్గా ఉన్నప్పుడల్లా ప్రవాసం చూపిస్తాడు, మిగిలినప్పుడల్లా ధనుష్లో చేస్తున్నాడు. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు. ఎవరికైనా స్ట్రెస్ ఉంటే మాత్రం సినిమాకి రండి భయ్య, ఎగిరిపోద్ది మీకు ఆ స్ట్రెస్. బ్రో నా ఫేమస్ డైలాగ్ బ్రో, లైఫ్లో ఎక్కడికో వెళ్తాడు గ్రో. రియల్లీ అసలు చాలా ఫన్ ఉంది అండ్ ఎమోషన్ ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆల్రౌండరు, అసలు ఇన్ని హ్యాండిల్ చేయగలిగాడంటే రియల్లీ గ్రేట్. బ్రో ఆకలేస్తే తింటారు బన్ను, నెక్స్ట్ ఇండస్ట్రీలో ఎదుగుతాడు కెన్ను. నెక్స్ట్ ప్రదీప్ రంగనాథన్ను. ఫస్ట్ ఆఫ్ ఆల్ no, this is something very big. We are very, very, very happy. We didn't expect we will get this much response because in Tamil we got so much love. We also hope we will get the same love from Telugu. But really we got the love from them and they enjoyed the film, they celebrated the film. It was something very, very new and very happy for us. Please come and watch the films. It has released in Telugu. If you have watched the film with your friends, please come and watch it with your girlfriends. If you watched it with both of them, come and watch with your family. Somehow watch the film is what I say. But thank you so much for everyone whoever came and watched the film. Thank you. ఒకటే మాట అన్నకు అర్థం కాలేదు, ఒకటే మాట, కట్ అయిన కైట్ని కంటెంట్ ఉన్న సినిమాని ఎవడు ఆపలేడని చెప్పేసి నిరూపిస్తాడు బ్రో మన బ్రో. సో మన కెన్ బ్రో తీసిన సినిమా అయితే నాకు ఒక ప్రదీప్ రంగనాథన్, ఆ తర్వాత ధనుష్ గారు, వీళ్ళిద్దరు అయితే క్లియర్గా కనబడ్డారు. నాకు ఈ సినిమా మొత్తంలో ఏంటంటే ప్రభాస్ అన్న ఫోటో చూపించారు మధ్యలో, హైలైట్ అంటే హైలైట్ అనిపించింది బ్రో. అంటే మనోడు సింగిల్గా ఉన్నప్పుడల్లా ప్రభాస్ని చూపిస్తాడు, మిగిలినప్పుడల్లా ధనుష్లో చేస్తున్నాడు. అది మ్యాటర్. సో చాలా హైలైట్ ఉంది. చెప్తారు కదా టాలెంట్ ఉన్నోడిని టాలెంట్ వచ్చినోడు ఎవడు ఆపలేడని చెప్పేసి, ఇది కూడా అంతే. సో అంత మంచిగా తీశాడు. తమిళ సినిమా అయినా కానీ డబ్ చేసినట్టు ఎక్కడా కనబడలేదు. అదే హైలైట్ బ్రో నిజంగా. డైరెక్షన్కి ఎక్కువ మార్కులు ఇస్తావా, యాక్టర్కి ఎక్కువ మార్కులు ఇస్తావా? బ్రో నేను డైరెక్షన్ ప్రకారంగానే ఎక్కువ మార్కులు ఇస్తా. ఎందుకంటే ఆయన డైరెక్షన్ చేద్దామనే ఆలోచన వచ్చిన తర్వాత యాక్టర్ అయ్యాడు, అది మ్యాటర్. చాలా మంచిగా హ్యాండిల్ చేశాడు బ్రో. స్టోరీ మొత్తాన్ని ఎక్కడ ఏం ప్రాబ్లం లేకుండా చాలా మంచిగా హ్యాండిల్ చేసుకున్నాడు. సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాల మీద లేపుకొచ్చాడు. ఎక్కడ ఏ స్క్రీన్ ప్లే కానీ లేకుంటే సాంగ్స్ అయితే హైలైట్ బ్రో. నిజంగా నువ్వు సాంగ్స్, నేను వేరే డబ్ చేసిన సాంగ్స్ వింటే ఏ ఈ సాంగ్సే విందామరా బాబు చిరాకు అనిపిస్తుంది అనుకుంటాంలే, కానీ ఇక్కడ అసలు చిరాకు కాదు కదా, ఏమా ఇంకా కొంచెం ఉంటేంది సాంగ్ అనిపించింది. సో అంత బాగుంది నిజంగా. కెన్కి వచ్చి బ్రో 5 పాయింట్లు ఇవ్వచ్చు బ్రో నిజంగా. అంటే ఒక డైరెక్షన్లో 1 పాయింట్ తక్కువ, హీరోగా 1 పాయింట్ ఎక్కువ అని కాదు, అసలు డైరెక్షన్లో 2 పాయింట్లు ఎక్కువ ఇస్తాం మనకి. అంత మంచిగా తీశాడు. దగ్గరలో ఉన్న థియేటర్కి వెళ్ళి వాచ్ చేయగలని చెప్పేసి కోరుకుంటున్నాను అందరికీ. సో మామ ఇదొకటి మాత్రం వేసుకోకండి, తెలుగు సినిమాలను పడేసి తమిళ సినిమాలకు చెప్తున్నామని చెప్పేసి. మామ సినిమాలో చూసి ఆదరిద్దాం, సినిమానే బతికిద్దాం. చాలా బాగుందండి నిజంగా యూత్ మూవీ. అసలు అంటే నిజంగా ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది ఏంటనేది కళ్ళకి కట్టినట్టు చూపించారన్నమాట థియేటర్లో. నాకైతే చాలా బాగా నచ్చింది. మెయిన్ థింగ్ ఏంటంటే యూత్ అంటే ఓన్లీ యూతే పోవాలనుకుంటారేమో సినిమాకి, అస్సలు కాదు. పెద్దవాళ్ళు వెళ్ళండి ఖచ్చితంగా. 90s కిడ్స్ అయితే పక్కా వెళ్ళండి, వాళ్ళైతే ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు. వాళ్ళ కాలేజ్ డేస్ ఖచ్చితంగా గుర్తొస్తాయి వీళ్ళకి. సో ఆ లెవెల్లో ఉంది మూవీ నిజంగా కూడా. ఫస్ట్ హాఫ్ అయితే ఎరగ తీసేసాడు, ఇంకా సెకండ్ హాఫ్ జోలికి వస్తే మాత్రం మామూలుగా ఎడవలేదండి బాబు. వేరే లెవెల్ సెంటిమెంట్ పెట్టారు. మదర్ కానీ లేకపోతే ఫాదర్ కానీ, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఏంటనేది కూడా చూపించారు ఈ సినిమాలో. వాళ్ళు ఎలా ఉండాలి, మనం ఎలా పోవాలి, అంటే కరెక్ట్ వేలో పోవాలని చెప్పి సూపర్ చేశారు డైరెక్టర్. నిజంగా చాలా బాగా చెప్పారు. స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ మొత్తం చాలా బాగుంది. ఇంకా కెన్ యాక్టింగ్ అయితే అదిరిపోయింది, అసలు మామూలుగా లేదు. తన డ్యాన్స్ కానీ తన ఏమంటారు యాక్టింగ్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగా అనిపించింది. దీంట్లో చేసిన హీరోయిన్స్ కూడా ముగ్గురు సారీ, గంగా, సోనాలి, ఇంకా మన ప్రేక్షిక అనుకుంటా. సో ముగ్గురు కూడా చాలా బాగా చేశారనమాట. సూపర్ ఉంది యాక్టింగ్ కూడా. డైరెక్టర్కి ఎక్కువ మార్కులు ఇస్తారా, హీరోకి ఎక్కువ మార్కులు ఇస్తారా? కెన్కి డైరెక్టర్కి ఎక్కువ మార్కులు ఇస్తారా, హీరోకి ఎక్కువ మార్కులు ఇస్తారా? ఆబ్వియస్లీ అండి, డైరెక్టర్ హీరో రెండు బాగా చేశారండి, ఏది తగ్గలేదండి. నిజం చెప్పాలంటే యాక్టింగ్ కానీ డ్యాన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. ఎంటర్టైన్మెంట్ అయితే అదిరిపోయింది. రీసెంట్ టైమ్స్లో ఏంట్రా బాబు ఏ సినిమాలు లేవు అని చెప్పేసి అనిపిస్తూ ఉండేది. ఈ సినిమా వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయొచ్చు. ఎవరికైనా స్ట్రెస్ ఉంటే మాత్రం సినిమాకి రండి భయ్య, ఎగిరిపోద్ది మీకు ఆ స్ట్రెస్. ఫస్ట్ హాఫ్లోనే ఎగిరిపోతుంది, పిచ్ ఎంజాయ్ చేస్తారు. ఏదో పక్కన నవ్వుతున్నాడు కాబట్టి మనం నవ్వాలని ఉండదు, మీ అందరూ మీరే నవ్వుతారు. సింగిల్గా వచ్చినా కూడా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీకి. ఇదైతే నేను ఖచ్చితంగా చెప్తాను, వాచ్ ఇట్. తమిళ మూవీ చూసినట్టే లేదు, తెలుగు మూవీ చూసినట్లుంది. చాలా ఫుల్ ఎంటర్టైనర్, చాలా అంటే చాలా బాగుందండి. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. ప్రతి ఒక్క యూత్ మా అంత పేరెంట్స్కి వచ్చి చూడొచ్చండి ఈ మూవీ అయితే. చాలా అంటే చాలా బాగుంది. డైరెక్టర్ హీరో కదా బ్రో, ఎలా హ్యాండిల్ చేశారు స్టోరీ? సూపర్ అండి.
డైరెక్టర్గా ఎక్కువ మార్కులు ఇస్తారా హీరోకి ఎక్కువ మార్కులు ఇస్తారా? రెండుకే ఎక్కువ మార్కులు 5కి 5 ఇస్తానండి. చాలా అంటే చాలా బాగా నచ్చింది. సెంటిమెంట్ ఉంది, అన్నీ ఉన్నాయి మొత్తం. ఓకే, అంటే యూత్ ప్లస్ ఫ్యామిలీ మొత్తం ఫ్యామిలీ చాలా బాగుంది. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 ఇస్తాను. అన్న ఇప్పుడే చూసాను అన్న యూత్ మూవీ అన్న, మామూలు లేదన్న. చెప్తున్నాం కదన్న, స్టైల్ సినిమాలో ఎలా ఉంటుందన్న, స్టైల్ కానీ ఒక బిచ్చగాడు కానీ ఒక ఛత్రపతి కానీ తల్లి సెంటిమెంట్ మీద పెద్ద సినిమాలు హిట్ అయ్యాయన్న. ఈ సినిమాలో మాత్రం మామూలు లేదన్న, యాక్టింగ్ మాత్రం ఎరదీశాడన్న హీరో. అయిన డైరెక్టర్ అయిన హీరో అట, మామూలుగా చెప్తున్నాం కదన్న. కిరణాబ్బవారంకి ఎలా పేరు వచ్చిందో అలాగే మనకి సుహాస్కి ఎలాగ పేరు వచ్చిందో ఈ సినిమాలో కూడా అలా పేరు వచ్చిందన్న. బ్లాక్ బస్టర్ హిట్ అన్న, తమిళ్లో ఆల్రెడీ బ్లాక్ బస్టర్ హిట్ అన్న, తెలుగులో కూడా బ్లాక్ బస్టర్ హిట్ అన్న. ఇంటర్మీడియట్ కుర్రోళ్ళు ఎక్కడ ఉన్నారు అందరూ కూడా రండి, థియేటర్కి రండి. యూత్ ఈ 2026లో ఏదైనా మంచి గుడ్ మూవీ ఉందంటే యూత్ అండి, మంచి మూవీ అండి. ఇంటర్వెల్ తర్వాత ఒక లెవెల్లో ఉంటే ఇంటర్వెల్ తర్వాత ఇంకో లెవెల్లో ఉంటుందన్న. 20 నిమిషాలు ఉంటుందన్న. 20 నిమిషాల కోసం సినిమాకి వెళ్ళాలన్నా. ఒక యూత్ కుర్రోడు ఒక ఎడ్యుకేషన్ అంతా అన్నీ అయిపోయిన తర్వాత ఒక సాధించాలని ఒక తల్లి మాట కోసం ఎలా ఉంటుందో అలా చూపించాడు సినిమా మాత్రం. చాలా బాగుందన్న సినిమా మాత్రం. ఇప్పుడే చూసానన్నా, మళ్ళీ నేను వెళ్తానన్న సినిమా చూడడానికి, ఫ్యామిలీతో వెళ్తానన్నా. గుడ్ మూవీ అన్న.